తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వారు గుణగణాలు ఎలా ఉంటాయి, అలానే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, పరిష్కార మార్గాలు మీరు ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కృతికా నక్షత్రం అంటే అది సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం. సో నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు. పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువే. ఏంటి ఏదైనా మాట్లాడితే దాన్ని వాళ్ళు నచ్చకపోతే దాన్ని ఖండిస్తూ దానికి కోసం ఎంత దూరమైనా వాదనకి వెళ్తారు. దాంట్లో మొహమాటమే ఉండదు. ఎందుకు అవ్వదు, ఎందుకు జరగదు అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాదు అనే పదం ఒప్పుకోరు. వాళ్ళు అన్నది కరెక్ట్ అని చెప్పి ఒప్పిస్తారు మంది. సో అంటే ఆ విధంగా వాళ్ళు నాలెడ్జ్ కూడా ఉంటుంది, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది. మాట్లాడతారు. కొంచెం మొండితనం స్వభావం ఎక్కువగా ఉంటుంది, దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే ఒకటో పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుందన్న కృతికా నక్షత్రం. 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. సో మేషరాశిలో ఉన్న వాళ్ళు ఖరాఖండిగా నేను చెప్పినట్టు ఇందాక నేను చెప్పిన పదాలలోని వాళ్ళు మొండితనంలో వాదించడంలోని వెనక తగ్గరు. వృషభ రాశిలో వచ్చిన 3 పాదాలు వచ్చినప్పటికీ కొంచెం మారిపోతుంది. ఎందుకంటే రాశి లక్షణాలు కానీ నక్షత్ర లక్షణాలు కానీ మనకి ఒక మనిషి జన్మించగానే ఆ మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే నక్షత్రం కొంచెం తత్వం ఉంటుంది, అలాగే రాశి తత్వం, రాశాధిపతి ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత లగ్నం, సో లగ్నాధిపతి లక్షణాలు కొన్ని ఉంటాయి. కరెక్ట్గా ఒకే లగ్నం ఒకే రాశి అలా పుట్టారనుకోండి వాళ్ళు కొంచెం 90% మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే నక్షత్రము రాశి లగ్నం మారిందో ఇక్కడ మళ్ళీ 30 మొత్తం ఇలా మారిపోతాయి అన్నమాట ఆలోచన విధానాలన్నీ కూడా. ఎందుకంటే రాశాధిపతి వేరు, నక్షత్రాధిపతి వేరు, లగ్నాధిపతి వేరే అవుతారు. సో ఈ ముగ్గురు కలిపి వీళ్ళకి ఆ పోలికలతో వీళ్ళు పుడతారు అనమాట యాక్చువల్ చెప్పాలంటే. సో అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు. ఓకే. సో అందుకని కృతికా నక్షత్రం వచ్చినప్పటికీ అది సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం అయినప్పటికీ కూడా ఒకటో పాదం మేషరాశిలో ఉండడం వల్ల కొంచెం అగ్రెసివ్గా, మొండితనంగా వాదించడంలోని సిద్ధహస్తులు అంటాం వీళ్ళని. వాదనలో సిద్ధహస్తులు అంటాం. ఏ విషయంలో వాదిస్తూ ఉంటారు, ఎంతసేపైనా మాట్లాడతారు ఆపకుండా. వృషభ రాశిలో వచ్చిన 3 పాదాలు ఉన్న వాళ్ళు వాదిస్తారు కానీ చాలా సౌమ్యంగా, సాఫ్ట్గా, అలా కాదండి మీరు చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకోండి అని అంటే ఒక వినయపూర్వకంగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని మనం వినాలనిపించి వాళ్ళు చెప్పిన వాదన కరెక్టో కాదో కానీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని నచ్చి ఒప్పుకుంటారు. ఓకే మీరు చెప్తున్నారు కదా, ఏదో నువ్వు చెప్తున్నా అంత కష్టపడి నాకు నచ్చింది, నువ్వు చెప్పే విధానం బాగుంది, సరే ఓకే అని చెప్పి లాస్ట్కి నచ్చకపోయినా ఒప్పించుకుంటారు. ఒప్పించి వల్ల మనం కన్విన్స్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుంది, ఆకర్షణీయంగా చక్కగా మాటలు, వాళ్ళ కళ్ళు, మొక్కు, వచ్చస్సు అంతా కూడా అలా అనిపిస్తుంది అన్నమాట మనకి. అంటే అలా చక్కగా చూస్తూ చక్కగా మాట్లాడుతుంటారు. ఐ కాంటాక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్గా కళ్ళలో చూసి మాట్లాడుతుంటే ఆ కళ్ళలో ఏదో మాయ ఉందో లేకపోతే మత్తుందో అనుకుంటుంటాం కదా. జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఏమి ఉండదు కానీ అలా లక్షణాలు వాళ్ళకి మళ్ళీ మాట్లాడితే మనం అలా ముగ్ధులు అవుతాం అన్నమాట. మనం అలా అవ్వడం వల్ల నచ్చుతుంది అన్నమాట మాట్లాడతారు. సో చాలామంది ఏంటంటే కృతికా నక్షత్రం వాళ్ళు బాగుంటారు, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ బాగా లేకపోయినా వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు దాన్ని రాణించుకోగలుగుతారు. చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ అంత గొప్పగా ఉండదు, కొంతమందికి సాధారణంగా కొంతమందికి అసలు ఉండదు. అయినప్పటికీ కూడా అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా వీళ్ళు మాట్లాడే విధానాన్ని, వీళ్ళు ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు, మనుషుల్ని కలుపుకోవడం, మనుషులతో కలవడము, ఈ విధానాలన్నీ చూసి వీళ్ళు బాగా చదువుకున్నారు, బాగా తెలివైన వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు పెద్దగా ఏం చదువుకోరు కానీ మంచి మంచి పొజిషన్ లో చక్కగా ఉండగలుగుతారు. ఏమంటారంటే అలా ఒదిగి ఉంటారు వాళ్ళు. వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుంటుంది. బాగోపడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే కృతికా నక్షత్రం అంటే రవి నక్షత్రం యాక్చువల్లీ. ఈ నక్షత్రాధిపతి రవి. సో అందుకని ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు పుట్టుకతో వచ్చినట్టుగా ఏ మనిషితో ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి, ఎంత చేయించుకోవాలి పని అనేది వీళ్ళు బాగా తెలుసు అనమాట. సో అలా ఆ విధంగా చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంటారు ముందుకి. ఒక విధంగా చెప్పాలంటే ఒక దూకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళు, ఎక్కడ ఆగే పని ఉండదు, స్పీడ్గా వెళ్తుంటారు. సో ఆ నక్షత్ర ప్రభావం వీళ్ళపై అట్లా ఉంటుంది. ఓకే. అయితే ఒకవేళ కృతికా నక్షత్రం వాళ్ళు పరిష్కార మార్గాలు పాటించాలి, లేకపోతే జీవితాంతం ఈ దేవతను ఆరాధిస్తే ఇంకా మంచిది, ఓకే అలా అంటే ఏం చెప్తారు మీరు? ఒక దేవతారాధన ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా. ఆ దేవతారాధన వీళ్ళు చేయడం అనేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. కృతికా నక్షత్రం అన్నింటిలో రాణించగలుగుతారు కానీ పాపం వాళ్ళు ఇంట్లో రాణించలేరు వాళ్ళు. అంటే ఇంట్లో అంటే బంధువర్గంలో వీళ్ళకి శత్రువులు బాగా పెరుగుతుంటారు. ఒకటి ఏంటి అసూయతో ఉండొచ్చు అండి, 2 మనకంటే బాగా చదువుకున్నారనో లేకపోతే మనకంటే బాగా వాళ్ళు
బాగా ఉన్నారనో లేకపోతే ఇంకా ఏదో విషయం పెట్టుకొని ఈర్ష్య ద్వేషాలు పడి ఇవాళ రోజున ఒక మనిషి బాగాలేదు బాగున్నాడు అనడానికి కారణాలు ఏం లేకుండా పెట్టేసుకుంటున్నట్టు అలా వీళ్ళకి శత్రువులు తెలియని శత్రువులు ఉంటామాట వీళ్ళకి. సో వీళ్ళ చుట్టూ వీళ్ళని చూస్తూ వీళ్ళకి ఇంత సింపుల్గా ఈ పనులన్నీ అయిపోతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా శత్రుభావం ఉంటుంది వీళ్ళకి. శత్రుభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. జనాలకి ఆకర్షణ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ శత్రువులు ఉంటారని చెప్పేసి అని శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బంధువర్గంలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎంత బాగా కలుపుకుందాం అనుకున్నా వాళ్ళు కలుపుకోరు. సో కృత్తిక అంటే కత్తెర అంటారు. అంటే సో రిలేషన్స్ కట్ అవుతుంటాయి వీళ్ళకి. సో రిలేషన్స్ నిలబడవు. సో రిలేషన్స్లో ఎంత ప్రేమగా వీళ్ళు మాట్లాడే విధానం అంతా బాగానే ఉంటుంది. కానీ అవతల వాళ్ళు వీళ్ళ మీద ఈర్ష్య పెంచుకోవచ్చు, ద్వేషం పెంచుకోవచ్చు. ఆటోమేటిక్గా దానివల్ల వీళ్ళని తగ్గి తీసుకోలేరు. అందుకే రిలేషన్స్ బాగా కట్ అవుతుంటాయి. సో కృతిక నక్షత్రం వాళ్ళకి రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఇబ్బందులు ఉంటాయి. మరి 90% ఉంటాయి కాదు, 10% ఉంటుంది. మరి వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది, ఏ దేవతారాధన చేస్తే మంచిది? తప్పకుండా. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడే విధానంలో ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉండాలి. వీళ్ళు సాఫ్ట్గా చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు అదేంట్రా అంత నిదానంగా చెప్పింది కానీ నాకు మాత్రం ఆ మాటలు నచ్చలేదు అంటే వీళ్ళు సాఫ్ట్గా చెప్తారు విషయాన్ని. కానీ వాళ్ళు మేము ఇది చెయ్యమని మొండిగా చెప్పినట్టే అది మొండితనం చెప్పినట్టు మొండిగా మేము చెయ్యము అని మొహమే చెప్పకుండా మేము చేయలేమండి ఈ పని అని చెప్తారు. సో అవతల వాళ్ళకి అది ఎంతైనా కొంచెం దెబ్బతీసినట్టు వాళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టు కాదు, వీళ్ళు వాళ్ళ మనస్తత్వం తగ్గట్టే చేసుకున్నారు పని అని చెప్పేసి. అందుకని అలాంటి భావన రాకుండా ఉండాలంటే వీళ్ళు రామరక్ష స్తోత్రం ఉంటుంది, రాముల వారిది శ్రీ రామరక్ష స్తోత్రం. ఈ రామరక్ష స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవాలి. రామరక్ష స్తోత్రం, శ్రీ రామరక్ష స్తోత్రం. సో ఇది పారాయణ చేయడం వల్ల వీళ్ళకి అటువంటి రిలేషన్షిప్లో గొడవలు రాకుండా, ఇబ్బందులు లేకుండా, ఈ అంతర్గత శత్రువులు ఉన్నారు కదా అవి లేకుండా చేస్తుంది. ప్రతిరోజు చేయడం, ప్రతినిత్యం చేయడం మంచిది. అది చక్కగా వస్తే నోటికి వస్తే చక్కగా చదువుకొని అది పారాయణ చేసి బయటికి వెళ్తే అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదా సీతారాముల వారి కుటుంబ సమేతంతో ఉన్న ఫోటోని ఇంట్లో పూజామందిరంలో పెట్టి రోజు శ్రీరామ రామ అని చెప్పి చదువుకొని వాళ్ళు నచ్చింది ఒక రామకోటిలాగా శ్రీరాముడిని శ్రీరామ 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 అని 108 సార్లు రాసి బయటికి వెళ్తే పనులు అవుతాయి. అంటే చదవగలిగే శక్తి ఉన్నవాళ్ళు చదవగలము, మాకు నోరు బాగా తిరుగుతుంది అనుకునే వాళ్ళు శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. లేదు మాకు తిరగదు, నోరు కష్టం అవుతుంది, మాకు అన్నీ రావండి, మాకు చాలా బిజీ ఉన్నాం, కుదరదు అన్నవాళ్ళు శ్రీరామ శ్రీరామ అని 108 సార్లు రాసి దేవుడి దగ్గర, అంటే దేవుడి రామకోటి పుస్తకం ఉంటుంది కదా అందులో 108 సార్లు శ్రీరామ శ్రీరామ అని రాసేసి పెట్టి వెళ్ళాలి. చాలా మంచి జరుగుతుంది. క్షేత్ర దర్శనం దర్శిస్తే ఏది బాగుంటుంది? భద్రాచల క్షేత్రం ప్రతి సంవత్సరం వెళ్ళి భద్రాచల క్షేత్రంలో దర్శనం చేసుకోవడం. పునర్వసు నక్షత్రం రోజున, రాములవారి నక్షత్రం రోజు ఆ రోజు వెళ్ళి విశేషంగా వీళ్ళు దర్శనం చేసుకోవడము. లేదా కళ్యాణోత్సవం, శ్రీరామనవమి కళ్యాణం, ఆ కళ్యాణోత్సవానికి పాల్గొనడము వెళ్ళి ఉంటే రిలేషన్స్ బంధాలన్నీ వీళ్ళకి బలపడతాయి. సో బంధాలు ఎప్పుడైతే విడిపోతూ ఉన్నాయో అప్పుడు మనం ఎంత గెలిచినా మనకంటూ మన మనుషులంటూ ఎవరున్నారు? సొసైటీలో, సమాజంలో మనం గెలవచ్చు, కానీ మన ఇంట్లో మనం గెలవాలి కదా. సో ఎప్పుడైతే ఇవి చేస్తారో వీళ్ళు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటారు. సో మరి వీళ్ళకి సూట్ అయ్యే కలర్ కావచ్చు, వారం కావచ్చు, రైట్, ఏం చెప్తారు మీరు? కృతిక నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే రంగు వీళ్ళకి బాగా ఎల్లో కలర్ బాగా కలిసి వస్తుంది. తర్వాత గోధుమ కలరు అంటే గోల్డ్ కలర్ లాంటిది, ఇలాంటివి వాళ్ళు వాడచ్చు ఎక్కువ. ఇంకా వైట్, ఇవి కూడా గోధుమ కలరు ప్లస్ వైట్ కలర్, ఇవి మంచివి వీళ్ళకి లక్కీ కలర్స్. నంబర్ ఏంటి? లక్కీ నెంబర్స్ వచ్చేసి 6 నెంబరు అండ్ 1 నెంబర్. ఏ రోజు వీళ్ళకి ఏ పని చేపట్టినా శుభప్రదం అవుతుంది? ఖచ్చితంగా వీళ్ళకి ఏ రోజు పని అంటే ఆదివారం మొదలు పెడితే వీళ్ళు చాలా విశేషంగా ఫలితం వస్తుంది. ఆదివారం తర్వాత గురువారం. జయప్రద గారు, కృతికా నక్షత్రం గురించి, అంటే కృతికా నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అలానే వాళ్ళు చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.